ఏంటి గతంలో మీరు చెప్పిర్రు ఏది మనం టికెట్ కౌంటర్ దగ్గర తొక్కిసలాట తిరుపతి బాలాజీని అరెస్ట్ చేయాలి, చేశారు ఎవరన్నా? కాదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి గోశాలలో గోవులు ఏంటి, తిరుపతి లడ్డు తర్వాత మళ్ళీ గోశాల గోవులు, అసలు ఏం జరుగుతుంది తిరుపతిలో? తర్వాత చెప్పులతో వైకుంఠ ద్వారం వరకు రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది తిరుపతిలో? అంటే తిరుపతి దేవాదాయ ధర్మాదాయ శాఖలో పరిపూర్ణమైనటువంటి బాధ్యతలు ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుండేది. కానీ ఇప్పుడు అక్కడ ఏమవుతోంది అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పక్కన పెడితే నాయకుల యొక్క ఆధీనంలో కొన్ని ఉండటం వల్ల ఏమవుతోంది, వీటి మీద అవగాహన పోతోంది, ఖచ్చితంగా పోతోంది. ఇప్పుడు గోశాలలో వీళ్ళు చనిపోయాయి అంటారు ప్రతిపక్షం వాళ్ళు, పాలకపక్షం వాళ్ళు అసలు అవేమీ లేవు అంటారు. ఎవరికి తెలుసు? ఇప్పుడు పాలకపక్షంలో వాళ్ళకున్న పవర్స్ ప్రతిపక్షానికి ఉంటాయా? మామూలు మనిషికి ఉంటాయా? లోపలికి వెళ్ళి చూడగలడా? లోపలికి వెళ్ళి చెప్పగలడా? లోపల మాయం చేశారని వీళ్ళు అంటారు. పోనీ ఎవరన్నా వచ్చి చూడండి అంటే వాళ్ళు రానివ్వరు. అమ్మ, పాలకపక్షం ప్రతిపక్షం అత్తా కోడళ్ళు, ఇవాళ వీళ్ళు రేపు వాళ్ళు, ఇది ఇంతే. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. ఈ వైకుంఠం కాంప్లెక్స్లో చెప్పులతో వెళ్ళడం అనేది చాలామంది, కొంతమంది విఐపీస్ కూడా ఈ మధ్య అంటే నేను చూశాను తెల్లటి పాదరక్షల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అక్కడ పక్కన వదిలిపెట్టేదాకా మరి సెక్యూరిటీ వాళ్ళు చూడలేదా? పోలీసులు చూడలేదా? ఫోన్లు ఉంటేనే రానివరే, మరి నడుస్తూ వస్తున్నప్పుడు చూడలేదా? అంటే ఎంతవరకు ఇది ఎవరి మిస్టేక్ అనుకోవాలి? టీటీడీ ఈఓది అనుకుంటారా? టీటీడీ చైర్మన్ అనుకుంటారా? లేక దేవాదాయ ధర్మశాఖ మంత్రిది అనుకుంటారా? కింద వాళ్ళకి శిక్షలు పడతాయి, కింద వాళ్ళు అనుభవిస్తారు ఆ పాపాన్ని. ఎవడో చేసిన పాపానికి బలయ్యేది అతి సామాన్యుడే కదమ్మా, అంతేగా. సో ఈ కొన్ని విషయాల్లో చూడాలి అంటే ఈ దేవాదాయ ధర్మాదాయ విధానాల్లో చాలా వరకు రాచరికపు విధానాలే నడుస్తాయి తప్ప ధర్మబద్ధమైన విధానాలు నడవవు. ఖచ్చితంగా చెప్తున్నా, రాచరికపు విధానాలే నడుస్తాయి. ఆ రోజు రాజవుడు వాడు చెప్పినట్టే నడుస్తుంది, భగవంతుడికి తగ్గట్టు నడవదు, నడిచే రోజులు కాదు. బికాస్ కలియుగంలో ఉన్నాం. అంటే గోశాల పరిస్థితి ఏం కాబోతుంది భవిష్యత్తులో అసలు? ఇప్పుడు అక్కడ ఉన్నవి కొన్ని బయట పెట్టరమ్మా, చెప్పరు, తెలియదు, లోపలిక వెళ్ళనివ్వరు, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నా కంటితో నేను అక్కడ గోవులు చనిపోవడం నేను చూడలేదు కదా, నేను చూడలేదు. నేను అక్కడ ఉండి ఆ ఆర్తనాదాలు కానీ అక్కడ జరిగినవి కానీ నేను వినలేదు, కాబట్టి నేను మాట్లాడకూడదు. చూడనిది విననిది నేను ఎలా మాట్లాడతా? కానీ నాకు తెలిసిన సమాచారం కానీ నేను తెలుసుకున్న సమాచారం కానీ విని బాధపడ్డం తప్ప ఏం చేయగలనమ్మా? లడ్డూ విషయంలో రచ్చ జరిగింది, ఏమైంది? నేనేం చెప్పానో అదే జరిగింది. నన్ను అడిగినప్పుడు ఏమీ లేదు, ఫైల్ అలమరలో ఉంటుందని అన్నా. ఈ లడ్డూకి సంబంధించిన ఇష్యూ ఫైల్ అలమరలో ఉంటుంది సిబిఐ ఆఫీస్లో అన్నా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఫైల్ అక్కడ అలమరలోనే ఉంది, లడ్డూ ప్రతివాడి నోట్లో ఉంది, అంతే కదమ్మా. కొత్త విధానాలు, కొత్త పద్ధతులు ఎవరు పడితే వాళ్ళు. 5 ఏళ్లు పరిపాలించిన మనిషి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు అవసరం లేని డిక్లరేషను ప్రతిపక్షంలోకి రాగానే డిక్లరేషన్ ఎట్లా అడుగుతారమ్మా మాజీ ముఖ్యమంత్రిని? ఇక్కడ నేను ఇందాకే చెప్పా, నేను ఒక పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు, ధర్మబద్ధమైన విధానంతో మాట్లాడతా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడా? 5 సంవత్సరాల్లో ఉత్సవాలప్పుడు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగిందా? అప్పుడు అక్కర్లేని డిక్లరేషను ప్రతిపక్ష నాయకుడిగా రాగానే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని అడిగావు. ఈ జనాలు చూడరా? చూడకుండానే మాట్లాడతారా? ఎంతవరకు ధర్మం? మరి కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎంగా ఉండి హిందువులని, క్రైస్తవులని, ముస్లింలని అందరినీ గౌరవిస్తూ, అందరినీ అభిమానిస్తూ, అందరి వాడిగా, అందరి మనిషిగా ముందుకెళ్ళాడు. అవునా? సనాతన ధర్మం కోసం తను ఒక వ్యవస్థనే క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నాను అని తెలియపరిచాడు. అవునా? ఇప్పుడు తన భార్య అన్నా లెజినో సంథింగ్ పేరు నాకు నోటికి సరిగా రాదు, ఆవిడ హిందూ మతాన్ని గౌరవిస్తూ, హిందూ మతాన్ని సంస్కరిస్తూ ఆవిడ తన బిడ్డ కోసం తలనీలాలు ఇవ్వడం అనేది ఉంది.
ఇప్పుడు హిందువులని వేరే మతంలో కలుపుకున్నారు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి అవతల వాళ్ళు మన మతంలోకి వచ్చి ఈ రకమైన గౌరవాన్ని ఇస్తున్నప్పుడు ఎందుకు హర్షించరు, ఎందుకు తప్పుపడుతున్నారు? ఎందుకమ్మా? సమాధానం ఎవరి దగ్గర ఉండదు. అందుకనే రాచరికపు విధానం, రాజు ఎవడైతే వాడికి తగ్గట్టుగానే రూల్స్ ఉంటాయి. ఇక్కడ తలనీలాల ఇష్యూ కూడా కొంత కాంట్రవర్సీకి దారితీసిన పరిస్థితులు మనం చూసినాం. అవును. అసలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది? తలనీలాలంటేనమ్మా స్త్రీ పుట్టెంటుకలప్పుడు అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడు పుట్టెంటుకలు ఇవ్వాలి. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే భర్త వియోగం కలుగుతుందో, అది అందరికీ కాదు, కొన్ని విధానాల్లో కొంతమంది శిరోముండనం అనేది చేశారు. ఇప్పుడు ఏమీ పట్టించుకోవట్లా, ఎవరూ పట్టించుకోవట్లా, కానీ మొక్కు తీర్చుకున్నాం అంటున్నారు. మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, స్త్రీ 3 లేదా 5 కత్తెరలు ఇస్తే చాలు, శిరస్సుకు మొత్తం ఇవ్వక్కర్లా. ఓకే, మీ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నా, అమ్మ మీరు నిండు శ్రీ మహాలక్ష్మితో సమానం, పెళ్లి కాని పిల్ల వాసవి కన్యకా పరమేశ్వరితో సమానం. మీరు చక్కగా ఎంత కళగా ఉంటే ఆ ఇల్లు అంత భాసిల్లుతుంది. కాబట్టి దయచేసి ఎవరో ఏదో చెప్పారని ఇటువంటి పొరపాట్లు చేయకండి. 3 కత్తెరలు కానీ 5 కత్తెరలు కానీ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అదో పెద్ద ఇష్యూ, దాని మీద ఓ చర్చ, ఇవ్వచ్చా అని వాళ్ళు మాట్లాడడం, వీళ్ళు మాట్లాడడం. అంటే నేను అదే చెప్పాను, ఒక మతానికి సంబంధించి విషయాలకి మన మతం గురించి మనం మాట్లాడుకోవాలి, పరమతాన్ని మనం గౌరవించాలి. మన మతాన్ని పూజిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. ఇది నా మాట, అంతే. నీకు తెలుసా నన్ను ఎంతమంది బెదిరించారో, నన్ను ఎంతమంది తిట్టారో, నన్ను ఎంతమంది ఘోరంగా మాట్లాడారో, కానీ వాళ్ళందరినీ నేను ప్రేమిస్తూనే ఉంటా. ఎందుకు మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం? నేను ఒక మనిషిగా పుట్టా, మనిషిగా జీవిస్తా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగా చచ్చిపోతా. నాకు కుల మత వర్గ వైషమ్యాలు లేవు. ఇదే చెప్పా. నువ్వు హిందువు అయి ఉండి నువ్వు ఇలా బతుకుతావా, నువ్వు ఇలా మాట్లాడతావా, నిన్ను చంపేస్తాను, నరికేస్తాం, పొడి చేస్తాను, ఓరి పిచ్చి వెదహల్లారా, ఎందుకురా మీకు అక్కలేని తలకాయ నొప్పి? నా ఫోటో పెట్టుకొని దాన్ని కావలసినంతసేపు ఏమైనా చేసుకోండి, మీకు జైలు శిక్ష తప్పుతుంది, మీ కోపం తగ్గుతుందని అంట. అదేంటి, గతంలో మనం చిలుకూరు రంగరాజన్ గారి పైన రామరాజ్యం చేసిన దాడి ఇంకా మర్చిపోలేని పరిస్థితులు. మొన్న ఉగాది వరకు డెడ్ లైన్ పెట్టారు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ మీకు కాల్స్ వస్తున్నాయి, చంపుతామని బెదిరిస్తున్నారు అని అంటున్నారు, ఏంటి? అవును, నాకు అంటే నన్ను ఇట్లా నువ్వు హిందువు అయ్యుండి హిందువుని సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళని, నేను మనిషిగా పుట్టాను, మనిషిని సపోర్ట్ చేస్తా, ధర్మాన్ని సపోర్ట్ చేస్తా. ఇప్పుడు ఒక హిందువు అయినా తను మాట్లాడిన మాటలో ధర్మ విరుద్ధంగా ఉంటే ఆ మాటలు నాకు నచ్చలేదు అన్నా, మనిషిని కాదు, మాటలు నచ్చలేదు అన్నా. కానీ నేను ఆ మనిషిని వ్యతిరేకిస్తున్నట్టు, ఆ మనిషిని దుయ్యబట్టినట్టు, ఆ మనిషిని తప్పు పట్టినట్టుగా నా మీద మామూలు రచ్చ చేయలా. కానీ నేనేమైనా తగ్గానా, ఏమైనా భయపడ్డానా? ఇలాంటి విషయాల్లో నారసింహుడి బిడ్డ అడుగు కూడా వెనక్కి పడదు. కాకపోతే జరిగే విధానంలో నేను ఒక్కటే చెప్తా, మీరు ఒక విధానంలో మీ పోరాటం చేస్తున్నారు, బాగుంది. నేను నా పద్ధతిలో నేను బతుకుతున్నా, ఐ హ్యావ్ ఆల్ రైట్స్. స్వేచ్ఛా హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది, అన్ని రకాలుగా నేను అన్నీ తెలియపరిచే హక్కు నాకు ఉంది. నేను ఎవరిని తప్పు పట్టలా. నేను అదే ఇప్పుడు ఒకటమ్మా, నేనున్నాను, నా ఇంట్లో పనిచేసే అమ్మాయి క్రిస్టియన్, నాకు పాలు పోసేవాడు ముస్లిం కదా. ఇక ఇప్పుడు నేను వెళ్తే కత్తిరించేవాడు మంగలి, నా ఇంటి చెత్త తీసుకెళ్లేవాడు ఒకడు. ఇంతమంది కలిస్తే నా జీవితం చక్కగా ముందుకెడుతోంది, అంతేనా? అంటే ఇప్పుడు మీకు కాల్ చేశారు, బెదిరించారు, ఇవన్నీ అయిపోయిందమ్మా. మళ్ళీ మన డెడ్ లైన్స్ కూడా ఏమీ లేవు. మళ్ళీ క్షమించండి గురువుగారు అన్నారు. క్షమించండి గురువుగారు, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం, ఏమనుకోమాకండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు నాకన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు, నన్ను ఎక్కువ గౌరవిస్తున్నారు, నన్ను ఎక్కువ సలహాలు అడుగుతున్నారు. హిందూ సాంప్రదాయంలో, హిందూ విధానంలో, హిందూ పద్ధతుల్లో మనం ముందుకెళ్ళడానికి మాకు మీ సలహాలు కావాలని అడుగుతున్నారు. నిజంగా అదృష్టం అది. ఇప్పుడు హిందూ మతంలో పుట్టడం ఒక అదృష్టం, హైందవ ధర్మాన్ని స్వీకరించడం ఒక అదృష్టం, హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడం మరో అదృష్టం. ఇలా ఎన్నో అదృష్టాల చక్కని అందమైన విధానంలో మన జన్మ ఉన్నప్పుడు దాన్ని 10 మందికి ఉపయోగపడేలా బ్రతకాలని మా అమ్మ చెప్పింది. నేను అలానే బ్రతుకుతున్నా. నన్ను ద్వేషించిన వాళ్ళు ఇవాళ ప్రేమిస్తున్నారు, నన్ను తిట్టిన నోళ్ళు ఇవాళ పొగుడుతున్నాయి, నాకు ఫోన్ చేసి నన్ను తప్పుపట్టిన వాళ్ళు మళ్ళీ మెసేజ్ల ద్వారా నా స్నేహాన్ని కోరుకుంటున్నారు. చాలు, ఈ జన్మకి ఇది చాలు.